ప్రస్తుతం డిగ్రీలో జాయిన్ అయిన గర్ల్స్కి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ప్రజెంట్ జనవరి 31 వరకు అజిమ్ ప్రేమ్జీ అనే వెబ్సైట్లో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారు మొత్తం 2 ఇన్స్టాల్మెంట్స్లో 15,000 మొత్తం 30,000 స్కాలర్షిప్ అందించడానికి అప్లికేషన్లు సెకండ్ రౌండ్ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. మనం వీడియోలో చెప్పిన విధంగా మొత్తం పూర్తిగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వినండి. ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింకు ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కరూ ఇది అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ గర్ల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మహిళలు సైతం విద్యలో ముందుండాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి. ఇంకోటి ఏంటంటే దీనికి ముఖ్యంగా ఏమేమి కావాలంటే పాస్ ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డు ఫోటో, ఇది తప్పనిసరిగా ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్, 10th అండ్ 12th కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వారు మాత్రమే దీనికి అర్హులు. ఈ మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా అన్నీ చూడవచ్చు. మనం ఒకసారి ఆ యొక్క వెబ్సైట్ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది సైతం నెక్స్ట్ వీడియోలోనే ఇది కంటిన్యూషన్ ఉంటుంది. లింక్ ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి ఇట్లా కనిపిస్తుంది. రిజిస్టర్ న్యూ అప్లికేషన్ రౌండ్ 2 2025 అని కనిపిస్తుంది. దాంట్లో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసి మనం ఎలిజిబులా కాదా అనే వివరాలు సైతం మనం దాంట్లో ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనం ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్గా అది అప్లికేషన్ ప్రొసీడ్ అవుతుంది. ఈ విధంగా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కామన్గా మనం గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి సైతం డైరెక్ట్ అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ అని కొట్టినా కానీ మనకు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏమైనా కామన్గా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేస్తే దే కెన్ సజెస్ట్ హౌ టు అప్లై అనేది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ హౌ టు అప్లై అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ టు గెట్ దిస్ స్కాలర్షిప్ అనే డీటెయిల్స్ అయితే దీంట్లోనే ఉంటుంది. మనం క్లిక్ చేయగానే అప్లికేషన్ సంబంధించి అప్లై నౌ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మేలా ఫీమేలా, మనం 10th క్లాస్ గవర్నమెంట్లో చదివినామా లేదా, 12th ఇంటర్మీడియట్ గవర్నమెంటా కాదా, నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నామా లేదా, ఇలాంటి డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. మీరు అన్నీ దాన్ని మొత్తం పూర్తిగా వివరాలు చదివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత చెక్ ఎలిజిబిలిటీ అనేది కింద మనకు గ్రీన్ బార్ కనిపిస్తుంది. చెక్ ఎలిజిబిలిటీ గ్రీన్ బార్ ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనం ఈ యొక్క స్కాలర్షిప్ పొందడానికి అర్హులమా కాదా అనేది ఇక్కడ ఈజీగా మనకు కనిపిస్తుంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చింది చూడండి, చెక్ అని కొట్టగానే ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్ కండి.